ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. కీర్తనలు 3వ అధ్యాయము దేవుడు మనకిచ్చిన ఈరోజు పోర్షన్. సో అయితే మనము 3వ అధ్యాయం చదువుకునే ముందుగా మనము ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమామయుడా, నమ్మకమైన రాజా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. వాక్యం చదువుతుండగా మీ రహస్యమైన గూఢమైన సంగతులు మాకు తెలియజేయమని మేము తండ్రి చెవియొగ్గి మీ మాటలు వినడానికి సహాయము దయచేయమని, చెప్పినవన్నీ కూడా మా హృదయంలోకి చేర్చుకొని మీరేమై ఉన్నారో, మీరెంత గొప్ప దేవుడు, దేవా, కీర్తనాకారుడు రచించిన ఈ అధ్యాయం ద్వారా మేము తెలుసుకొని ఇంకా ప్రభా సత్యాలు మీరు తెలియజేయాల్సినవి మేము తెలుసుకునేలాగన సహాయం దయచేయమని, తెలుసుకున్న ప్రభా మా జీవితాల్లో అనువదించుకోవడానికి నేను మాకు ఇష్టమును దేవా తండ్రి, మాకు విధేయతను దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ఇక్కడ మనకి కీర్తనలు 3వ అధ్యాయంలో చూస్తే మనము హెడ్డింగ్ చూస్తే అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన అని ఉంది. సో మనకి కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ చాప్టర్ ఏంటి, దీని వెనకల బ్యాక్గ్రౌండ్ అనేది మనకి హెడ్డింగ్లోనే తెలిసిపోతుంది. ఏంటి అంటే, తన కుమారుడైన దావీదు కుమారుడైన అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి తను పారిపోతున్నప్పుడు దావీదు రచించిన కీర్తన. అంటే దావీదు దేవుడితో మాట్లాడుకుంటున్న ఈ సంభాషణని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇక్కడ రాయించాడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చదువుకు ముందుగా అబ్షాలోము నుంచి ఎందుకు పారిపోతున్నాడు దావీదు అనేది తెలుసుకోవాలని నాకు అనిపించింది. దేవుడి దగ్గర నేను అడగడం జరిగింది. సో ఎందుకంటే నా పర్సనల్గా కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్షాలోము నుంచి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది, సౌలు నుంచి ఎందుకు పారిపోవాల్సి వచ్చిందో తెలుసు మనకి, కానీ అబ్షాలోము నుంచి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది అనేది మనము చూస్తే గిన, మరి దావీదుకి అప్పటి కాలంలో మరి చాలామంది భార్యలను చేసుకునేవారనమాట. అలాగ దావీదుకు కూడా అనేక మంది భార్యలు ఉన్నారు. అంటే సో ఆల్మోస్ట్ 8 మంది భార్యలను మరి మనము చూడొచ్చు అనమాట. అయితే ఆ కాంటెక్స్ట్ అంతటిలోకి మనం వెళ్ళలేదు. కానీ సో అయితే మనకి ఈమె పేరు వచ్చేసి అబ్షాలోము వాళ్ళ మదర్ పేరు మయాకా అని మనం చదువుతాం. సో ఎక్కడ మనం చదువుతామంటే ఆమె సో మనకి ఇక్కడ చూపిస్తుంది. సో 2 సమూయేలు 3వ అధ్యాయం 3వ వచనం, 2 సమూయేలు 3వ అధ్యాయము 3వ వచనంలో మనకి కనపడుతుంది అన్నమాట. సో దావీదు 3వ మరి కుమారుడు అబ్షాలోము అతని తల్లి గేషూరు రాజు తల్మయి కూతురు మయాకా. సో ఆమె పేరు మయాకా. మరి అబ్షాలోముకి ఒక సిస్టర్ కూడా ఉందన్నమాట. సో అక్క అంటే ఆయనకంటే పెద్దమ్మాయి. మరి అది ఎక్కడుంది అంటే 2 సమూయేలు 13వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. అబ్షాలోముకు తామారు అనే అందమైన సొంత అక్క ఉంది అని మనం చూస్తామన్నమాట. సో అలాగా అయితే కినా మరి దావీదు భార్యకి వీళ్ళిద్దరూ మరి అబ్షాలోము తామారు మరి ఇద్దరు కూడా సిబ్లింగ్స్ అన్నమాట. మరి అక్క తమ్ముడు. అయితే ఏం జరిగిందంటే ఇక్కడ మనం చూస్తే ఎందుకు ఆయన కోపంగా ఉన్నాడంటే, మరి ఈ అబ్షాలోము దావీదు యొక్క 3వ కుమారుడు. మరి అతను ఇశ్రాయేలు అందరిలో కూడా ఆయన ఎంతో అంత చాలా అందంగా ఉండేవాడు అని మరి 2 సమూయేలు 14వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తామన్నమాట. జస్ట్ మీకు రెఫరెన్స్ ఇస్తున్నాను. సో మీరు చదవాల, ఎందుకంటే నేను వెళ్ళడానికి అంత సమయం లేదు.
సో మీరు వెళ్ళి చూడాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ 2 సమూయేలు 14:25లో మరి ఆయనకి ఏ కుమారుడు, సో దావీదుకి మరి 3వ కుమారుడని, మరి ఆయన ఎంతో అందగాడని రాసి ఉంది. మరి ఆయన ఎంతో మనోహరంగా మరి ప్రజల నుంచి ఎంతో ఆదరణ పొందినవాడని అని కూడా మనకి రాసి ఉంచాడనమాట దేవుడు. అయితే మరి ఇక్కడ చూస్తే గిన 2 సమూయేలు 13:1-22 మీరు చదివితే గిన, సో ఇక్కడ ఒక చిన్న తప్పు జరిగింది. ఏంటి అంటే, ఈ అబ్షాలోముకు తామారు అనే ఒక సొంత అక్క ఉందని చెప్పాను కదా, ఆమె పెళ్లి కాలేదు. అయితే ఆమె కూడా ఎంతో అందంగా ఉందని వర్ణించబడింది బైబిల్లో. మరి ఈ దావీదు యొక్క పెద్ద కుమారుడు అమ్నోను, మరి అమ్నోను ఈయన ఏంటి అంటే, అమ్నోను తల్లి పేరు ఏంటి అంటే అహీనోయము. ఆమెకి ఈ అమ్నోను పుట్టాడనమాట. ఈ అమ్నోను ఏం చేశాడంటే, కామ దురాలోచనతో మరి ఆమె పైన కామ మోహము ఆయనకి సొంత, అంటే తల్లులు వేరే తండ్రి ఒక్కడే, మరి ఆమె అక్కతో సమానము, మరి తోబుట్టుతో సమానము, రక్త సంబంధితో సమానం కదా, రక్త సంబంధురాలు ఆమె అని వారి అక్క పైనే సొంత రిలేషను. మరి తల్లులు వేరైనప్పటికీ తండ్రి ఒక్కడే కాబట్టి మరి ఆయన కూడా అమ్నోనుకు కూడా మరి సిస్టర్తో సమానమైనప్పుడు కూడా మరి ఆయన ఎంతగానో ఆమెపై మోహపడ్డాడనమాట. సో అలా అయినప్పుడు మన దేవుడు ఏది కూడా బైబిల్లో ఇలాగుంటాయా, ఇలా ఉంటారా మనుషులు అని మనము చాలామంది బైబిల్ని అపార్థం చేసుకుంటారు. సో మనుషులు రియాలిటీ ఇప్పుడు ప్రపంచంలో కూడా అదే జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది తండ్రులు పిల్లల్ని, అన్నదమ్ములు చెల్లెలని, ఇలాగ అక్కలని వాళ్ళకి చాలా, ఎందుకంటే ఆ దురాలోచన కామ మోహము మగవాళ్ళకి పుట్టినప్పుడు మరి దేవుడు ఏది కూడా దాచిపెట్టకుండా ఆయన రాయించాడనమాట బైబిల్లో. అలా రాయించినంత మాత్రాన బైబిల్ చెడ్డది కాదనమాట. ఎందుకంటే మనము చెడ్డవాళ్ళము, మన హృదయాలు చెడ్డవి, మన హృదయాలు చెడ్డవి. మనం ఏం చేశాము, ఎందుకు అలా జరిగింది, మళ్ళీ దేవుడు ఎలాగ దావీదుకి సహాయం చేశాడు, మరి అలాగ మనము దేవుడు గొప్పతనాన్ని, దేవుడు ఎంత ప్రేమామయుడు, మనుషుల రియాలిటీని కప్పివేసి నా బిడ్డలందరూ కూడా బైబిల్లో ఉండే వాళ్ళంతా నీతిమంతులు, అందరూ పరిశుద్ధులు అని చెప్పుకుంటే అప్పుడు దేవుడు అబద్ధికుడు అవుతాడు. సో దేవుడు సత్యవంతుడు కాబట్టి అందుకనే దీంట్లో మన చరిత్ర అంతా మానవుడికి పుట్టే ఆలోచన ఎలా ఉంటుంది, ఇది ట్రూత్ అన్నమాట, సత్యం అన్నమాట. సో జరిగినది దేవుడు ఇక్కడ రాయించాడు. సో దానంత మాత్రాన వీళ్ళందరూ ఇలాగే ఉంటారా, ఇలా చేస్తారా అని కాదు. దేవుడు ఏమై ఉన్నాడు, మనుషులు ఎప్పుడు కూడా అపనమ్మకస్తులే, కానీ దేవుడు నమ్మకస్తుడు అనమాట. అందుకనే దేవుడు సత్యాన్ని ఏం జరిగిందనేది రాయించాడు. సో అలాగా ఆమెపై మోహపడ్డప్పుడు యోనాదాబు అనే చాలా తెలివైన స్నేహితుని సహాయంతో మరి అమ్నోను ఇలాగ చేశాడనమాట. మరి ఆమె పైన, అంటే ఈ యోనాదాబు అనే ఈ వ్యక్తితో ఆ స్నేహం అనేది ఎంత పాడు చేస్తుందో చూడండి. అంటే ఈ మరి యోనాదాబు అనే ఒక తెలివైన స్నేహితుడు అని ఉంటుంది అనమాట. అయితే ఈయన సహాయంతో ఈ అమ్నోను మరి తామారు పైన మరి ఎగిసిపడడం జరిగింది. అంటే మోహపు ఆలోచనతో ఆమెని చెడపడం జరిగిందనమాట. ఈ అమ్నోను ఏమి నాటకం చేశాడంటే, అనారోగ్యంగా నాకుంది, సో నువ్వు వచ్చి వంట చేయమని తామారుని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందుకనే మరి తామారు పంపమని దావీదుని అడిగినప్పుడు తామారుని మరి పంపాడు. అది ఎక్కడ ఉంటుందంటే
2 సమూయేలు 13వ అధ్యాయం 14వ వచనంలో మరి ఎలాగా ఆమె పైన అత్యాచారం చేయబడింది అనేది ఇక్కడ రాసి ఉంచారు. 2 సమూయేలు 13వ అధ్యాయం 14వ వచనం. తర్వాత బైబిల్ ఏం చెప్తుందంటే అతని ప్రేమ మరి తీవ్రమైన ద్వేషంగా మారిపోయిందనమాట. అతను ఆమెను తన ఇంటి నుండి వెళ్ళగొట్టేశాడు. తామారు మరి ఎంతగానో దిక్కులేనిదిగా తీవ్రంగా మరి ఎంతో ఉచ్చారంతో ఉంది. ఆమె తన వస్త్రాలని చింపుకొని తన మీద మరి బూడిద వేసుకొని, అది ఎక్కడుంటుందంటే 2 సమూయేలు 13వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. 2 సమూయేలు 13:20లో మరి ఆమె ఎంతగానో బూడిద వేసుకొని అబ్షాలోము ఇంట్లో మరి దిగులుతో, అంటే అబ్షాలోము అంటే తన సొంత బ్రదరు తామారు మరి అక్క కాబట్టి అబ్షాలోముకి మరి వాళ్ళ ఇంటిలో ఎంతో దిగులుతో జీవించేదన్నమాట. సో అప్పుడు మరి దావీదు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోలేదు. మరి అమ్నోని శిక్షించాలి, స్ట్రాంగ్గా నేను కాన్సిక్వెన్సెస్ అనేటివి ఏంటివి అనేది తనకి చూపించాలి, నేర్పించాలి అనేది ఆయన చేయలేదు. జస్ట్ ఒక 2 మాటలు గట్టిగా దండించాడు, వదిలిపెట్టేశాడు అనమాట. అది అబ్షాలోముకి నచ్చలేదు. అబ్షాలోము జస్టిస్ కోరుతున్నాడు. ఇలాగ అమ్నోన్ చేసిన తప్పుకి నాన్న నువ్వు ఇలాగనా ఇంత టేక్టీజీగా జస్ట్ 2 మాటలను వదిలేస్తావా? తను శిక్షించాల కదా, తనకి ఏదో ఒక పనిష్మెంట్ నువ్వు ఇవ్వాలి కదా అని అబ్షాలోము ఎంతగానో వెయిట్ చేశాడనమాట. మరి ఇలాగా కోపగించుకున్నాడు. కానీ తన కుమారుణ్ణి అమ్నోనుని దావీదు శిక్షించలేదు కాబట్టి, మరి ఎందుకంటే అతన్ని ప్రేమించాడు. మరి పెద్ద కుమారుడుగా ఎంతగానో అతన్ని ప్రేమించాడని 2 సమూయేలు 13:21లో మనం చూస్తాం. మరి ఇది ఎంతగానో బాధాకరం. అంటే దావీదు కోపగించుకున్నాడు కానీ ఏమీ చేయలేదు, శిక్ష లేదు. శిక్షకు తప్పకుండా గ్రేసు చూపించాలి, ట్రూత్ చెప్పాలి. సో గ్రేస్ ఏంటంటే తర్వాత తను తెలుసుకున్నాక గ్రేస్ చూపించాలి. మరి గ్రేసే చూపించుకుంటా పోతే ట్రూత్ చెప్పకోకుండా వారి కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి పాపము వల్ల అనేది సీరియస్గా తీసుకోకపోతే మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది మనం చూస్తాం. ఏలి అని మరి పాత నిబంధనలో మనం చూస్తాం. తన కుమారుల విషయంలో మరి తను సీరియస్గా తీసుకోకపోయినప్పుడు దేవుడు ఎలాగ వారిని తీసేసుకున్నాడు, మరి ఎలాగ ఆయన కూడా చనిపోయాడు అనేది మనం చూస్తాం. ఆయన పేరు ఏలీనే అనుకుంటున్నాను, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. సో అయితే అలాగా ఇక్కడ చూస్తే గిన మరి దావీదు సో మరి శిక్ష వేయకపోగా మరి అప్పుడు అబ్షాలోముకి తన అక్క నాశనం అవడాన్ని చూసి తన తండ్రి పైన మరి ఎంతో కోపం అనేది, భరించలేని కోపం అన్ని పెట్టుకున్నాడు అనమాట. ఆ కోపము నెమ్మదిగా పేరుకుపోయింది తనలో, అబ్షాలోంలో. మరి అబ్షాలోం ఎంతగానో వేచి చూశాడు. మరి అది ఎక్కడ చూస్తామంటే మనం 2 సమూయేలు 13వ అధ్యాయం 23 నుంచి 29 వచనాల్లో చూస్తాం. అమ్నోనుతో మరి పూర్తి రెండు సంవత్సరాలు తను మాట్లాడలేదన్నమాట. సో ఎందుకంటే తన అక్కని అలాగ చెడపడం బట్టి ఆయన ఎంతగానో కుమిలిపోతున్నాడు ఆమెను చూడలేక. మరి ఎంతో ఓపికగా ఆయన ఉంటున్నాడు. మరి తర్వాత అతను సో రాజకుమారులందరినీ గొర్రెలు బొచ్చు కత్తిరించే పండుగకు ఆహ్వానించారనమాట. అంటే అప్పుడు అతను తన సేవకులను ఆదేశించాడు. ఎవరు? అబ్షాలోము. ఎందుకంటే అది ఎక్కడ చూస్తామంటే 2 సమూయేలు 13:28 వచనంలో చూస్తాం. సో అమ్నోనుని ఇన్వైట్ చేస్తాడనమాట ద్రాక్షరసం తాగడానికి. ఆ పండగకి వస్తాడు ఆయన. సో అప్పుడు తాగిన మైకంలో ఉంటాడు అమ్నోను. అప్పుడు ఏం చేస్తాడంటే మరి అబ్షాలోము తన సేవకులకు ఆజ్ఞాపించినప్పుడు, మరి నేను ఇట్లా ఆజ్ఞాపిస్తాను, మీరు సైగ చేస్తాను, మీరు అమ్నోని కొట్టండి అని చెప్తాడనమాట. సో చెప్పినప్పుడు మరి అక్కడ అమ్నోన్ని మరి చంపివేయడం జరుగుతుంది. సో మరి ఎంతగానో అబ్షాలోము తన అక్క తామారు కోసం
పగ తీర్చుకోవడానికి అమ్నోన్ను హత్య చేశాడనమాట. మరి అబ్షాలోపు మళ్ళీ మనం చూస్తే అదే 13వ అధ్యాయంలో 2 సమయాలు 37 నుంచి మనం 14 వచ్చిన మళ్ళీ తర్వాత 33 కూడా చదివితే అట్లా కంటిన్యూగా సో 37 నుంచి మనము కంటిన్యూగా 33లో 14వ అధ్యాయంలో కూడా 33వ వచనం వరకు మనం చదివితే తెలుస్తుందన్నమాట. 13వ అధ్యాయం 14వ అధ్యాయం. సో అయితే తర్వాత చల్లగా తిరిగి అబ్షాలోము తిరిగి వచ్చినప్పుడు హత్య తర్వాత అబ్షాలోము తన తల్లి స్వదేశమైన గేషూరుకు పారిపోతాడు. అది మనకి 2 సమయాలు 13:38 వచనంలో చూస్తాం. అక్కడ 3 సంవత్సరాలు ఉంటాడనమాట. సో దావీదు మరి ప్రతిరోజు అబ్షాలోము కోసం దుఃఖిస్తాడు, కానీ అతన్ని తిరిగి తీసుకురావడానికి ఏమీ చేయలేదు. చివరికి దావీదు మరి సేనాపతి యోవాబు ఒక తెలివైన స్త్రీ ద్వారా ఒక దృష్టాంతము పంపించడం ద్వారా అబ్షాలోము తిరిగి రావడానికి ఏర్పాటు చేశాడు. సో ఇక్కడ బాధాకరమైనది ఏంటంటే అబ్షాలోము యెరూషలేము తిరిగి వచ్చినప్పుడు అతను 2 సంవత్సరాలు యెరూషలేములో నివసించినప్పుడు సో అక్కడ 2 సమయాలు 14:28 చూస్తాం. దావీదు అతన్ని ఇంటికి రానిచ్చాడు, కానీ అతన్ని కలవడానికి నిరాకరించాడు. మరి నిజమైన సమాధానము అబ్షాలోముకి దావీదుకి లేదు. మరి నిజమైన రికన్సిలేషన్ లేదనమాట ఇద్దరి మధ్యలో. సో అందుకని అప్పటి నుంచి మరి అబ్షాలోము తన వెంట పడుతూ ఉంటాడు, దావీదుని చంపాలి ఆమెని. మరి గురి అయినప్పటికీ కూడా ఏమీ చేయలేదు. మరి అమ్నోను శిక్షించడానికి దావీదు ఏమీ చేయలేదని మరి వాళ్ళ నాన్నని కూడా చంపడానికి మరి ఆయన వెనకలు పడుతుంటాడు అనమాట, పగరం తీర్చుకోవడానికి. సో అది ఆ సమయంలో మరి దావీదు దేవుడి దగ్గర ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. మీరు ఈ కాంటెక్స్ట్ తగిన మరి వింటే అందుకు మనకి చదివినప్పుడు మనకు అర్థమవుతుందని నేను ఇది కాంటెక్స్ట్ చెప్పానమాట. అయితే ఇప్పుడు మనము 1వ అధ్యాయంలోకి 1వ వచనంలోకి వెళ్దాం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కెడేముగాను, నీవే నాకు అతిశయ స్పాదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడువు నీవే, దుష్టులు పళ్ళు విరగొట్టువాడువు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఇక్కడ చూస్తే గిన మీరు ఆయన నిద్ర లేక ఎన్నో రోజుల నుంచి మనకు ఉన్నట్లుగా, ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు ఆయన యెహోవా నాకు ఆధారము అని అంటున్నాడు. సో నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును అంటే నిద్రపోవడానికి కూడా ఆయన భయపడుతున్నాడు. నిద్రలో ఎక్కడ వచ్చినన్ని అంటే అంతగా ఆయనకి చుట్టూరా మరి శత్రువులు ఆవరించి ఉన్నారు. తన కుమారుడు అబ్షాలోము మరి ఆయనని వెంబడిస్తున్నాడు. అమ్నోని చంపాను, మరి ఇతన్ని కూడా దావీదును కూడా నేను చంపాలి, మరి నా తండ్రిని, ఎందుకంటే ఇప్పటికీ కూడా తను మరి ఏమాత్రం కూడా తన మీద సీరియస్గా తీసుకోలేదు అని చెప్తున్నాడు అనమాట, చేస్తున్నాడు. అయితే మనకి ఇక్కడ చూస్తే తరుముతున్నప్పుడు మరి ఇక్కడ ఎంతగానో, అందుకని ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే కనుక ఫస్ట్ వర్స్, లార్డ్ హౌ మెనీ ఆర్ మై ఫోర్స్, హౌ మెనీ రైజ్ అప్ అగేన్స్ట్ మీ. సో డేవిడ్ హానెస్ట్గా ఆయన ఆ ప్రాబ్లమ్స్ని దేవుడికి చెప్పుకుంటున్నాడు. సో ఎందుకంటే ఆయనకి దేవుడితో చెప్పుకోవడంలో ఎంతగానో కంఫర్ట్ ఉందన్నమాట. సో మనం కూడా దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి మన సమస్యలని. సో అప్పుడు దేవుడు ఆయన మన పక్షాన యుద్ధం చేస్తాడు, మనకు కూడా
మనల్ని సరి చేస్తాడు, మనం ఏం తప్పు చేశామో. తర్వాత మరి మన పైన వచ్చే వాళ్ళని కూడా ఆయన మన పక్షాన యుద్ధం చేస్తాడు. సో ఆయన ఫియర్ని ఆయన హైడ్ చేయలేదు, కానీ దేవుడి దగ్గరికి తీసుకొస్తున్నాడు అనమాట. సో అందుకని గాడ్ ఇన్వైట్స్ అస్ టు బి హానెస్ట్ అబౌట్ హౌ బిగ్ ద ప్రాబ్లం ఫీల్స్ అనమాట మనకి. సో మనం చూస్తే అదే మన క్రాస్ రెఫరెన్స్గా కీర్తనలు 56 1 నుంచి 1వ అధ్యాయం 1-2 వచనాలు, దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలెనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. మరి అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నారు అని ఇక్కడ కూడా దావీదు ఎంతగానో మరి ప్రార్థన చేస్తుంటాడనమాట. అయితే మనకి చూస్తే 2వ వచనం, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. సో మెనీ ఆర్ సేయింగ్ ఆఫ్ మీ గాడ్ విల్ నాట్ డెలివర్ హిమ్. సో ఎందుకంటే అంతగా అబ్షాలోము తన వెంట పడుతూ మరి ఎంతోమందిని పంపిస్తూ తనని చంపాలని మరి ఎంతోమంది సైన్యాన్ని చూసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా సో ఈయన తప్పు చేశాడు, నిజమే, కరెక్టే కదా, ఆయన మరి తన సొంత కూతురాయన్ని మరి పెద్ద కుమారుడు అమ్నోను అలా చేస్తే అది తప్పు కదా, తను ఖండించి దాన్ని పనిష్మెంట్ ఇవ్వాల్సింది పోయి తను ఏమీ ఇవ్వలేదు, 2 మాటలు దండించాడు, గట్టిగా సీరియస్గా వదిలిపెట్టాడు, అలా కాదు కదా అని మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆయనని దేవుడు విడిపించడు, దావీదు తప్పు చేశాడు కాబట్టి దేవుడు ఆయనని విడిపించడు అని ఎంతోమంది అంటున్నారనమాట. అందుకే దావీదు లార్డ్ ఉన్నట్టు చెప్తున్నాడు. ద పెయిన్ ఈజ్ నాట్ జస్ట్ ఫిజికల్ డేంజర్, బట్ ఏంటంటే స్పిరిచువల్ డిస్కరేజ్మెంట్ అనమాట. దేవుడు కూడా స్పిరిచువల్ డిస్కరేజ్మెంట్ ఏంటంటే దేవుడు మరి పీపుల్ అంతా శత్రువులు అయినారు, దేవుడు కూడా నిన్ను వదిలిపెట్టేశాడు అని మరి ఇక్కడ అంటున్నట్లుగా దావీదు ఇక్కడ మనకి చెప్తున్నాడు అనమాట. అందుకనే ఇక్కడ మనకి క్రాస్ రెఫరెన్స్గా చూస్తే మత్తయి 27:43లో దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను కనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పిరి. సో ఇక్కడ చూస్తే పీపుల్ సెడ్ ద సేమ్ థింగ్ అబౌట్ జీసస్ ఆన్ ద క్రాస్ అన్నమాట. దేవుని యందు విశ్వాసం, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. అవునా, అయితే మరి దేవుని కుమారుడు నిజంగా అయితే మరి ఖచ్చితంగా ఈ శిలువలో నుంచి కిందికి దింపాలి ఇప్పుడు మరి అని సవాల్ చేశారనమాట. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దేవుడు మరి నిన్ని శిలువలో నుంచి కిందికి దింపాలి అని సవాల్ చేశారు. అలాగా మరి దిగితే ఏమవుతుందో మనందరికీ తెలుసు. సో రెచ్చగొట్టినప్పుడు శత్రువు మరి యేసుక్రీస్తు ప్రభువు ఒక మూవీలో ఒక హీరోలాగా వచ్చేసి అందరినీ ఫైట్ చేసేసి మరి అందరినీ సంతోషపెట్టడానికి ఆయన రాలేదు, కానీ తండ్రిని సంతోషపెట్టడానికి వచ్చాడు. తండ్రి చిత్తం ఏంటంటే ఆయన అలాగా శిలువలో మరణించి 3వ రోజు తిరిగి లేవడమే ఆయన చిత్తం అన్నమాట. ఆయన ప్రతాపము, ఆయన గొప్పతనము చూపించుకోవడానికి రాలేదు. అది చూపిస్తే మనం నిలవలేమన్నమాట ఈ లోకంలో. సో అది కాదు, కానీ సత్యాన్ని ఆయన మరి అలాగ చేయడం వల్ల మనకి పాపము నుంచి మనకి విమోచన దొరుకుతుంది. మన పాపం వల్ల మనం దేవుడికి దూరం అయిపోయిన వారము తిరిగి మళ్ళీ ఆయన ద్వారా పాపక్షమాపణ మనం పొందినప్పుడు, ఆయన నమ్మి పాపాలు ఒప్పుకొని ఆయనతో కలిసినప్పుడు మనము తండ్రితోనూ ఆయనతోనూ పరిశుద్ధ ఆత్ముడితో మరి మనం సమాధానపరచబడతామన్నమాట. సో మరి ఇక్కడ చూస్తే అలాగా మరి యేసుక్రీస్తు ప్రభును కూడా రెచ్చగొట్టినట్లుగా మనం చూస్తాం. 3వ వచనం కీర్తనలు 3వ అధ్యాయం 3వ వచనం, యెహోవా నీవే నాకు కేడేముగాను, నీవే నాకు అతిశయస్పాదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. చూస్తే బట్ యూ లార్డ్, ఇంగ్లీష్లో యూ లార్డ్ సో ఆర్ ఏ షీల్డ్ అరౌండ్ మీ, మై గ్లోరీ, ద వన్ హూ లిఫ్ట్స్ మై హెడ్
హై అంటున్నాడు అనమాట. డేవిడ్ షిఫ్ట్ చేసుకుంటున్నాడు హిస్ ఫోకస్ ఎనిమీస్ నుంచి దేవుడి వైపు అనమాట. దట్ హూ గాడ్ ఈస్. సో డేవిడ్ షిఫ్ట్స్ హిస్ ఫోకస్ ఫ్రమ్ ఎనిమీస్ టు హూ గాడ్ ఈస్. మరి ఇక్కడ చూస్తే గిన ఆయన అంటున్నాడు, నీవే నాకు కెడేముగాను, నీవే నాకు అతిశయస్పాదముగాను. అంటే షీల్డ్ అంటే ఇంగ్లీష్లో ఏముంది, షీల్డ్. యు ఆర్ మై షీల్డ్ అంటే ప్రొటెక్షన్ అనమాట. షీల్డ్ ఏంటి, ఏం చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. సో అందుకని ఆయన అంటున్నాడు, మరి నీవే నా కెడేము ఏదో నా బలం కాదు, నా శక్తి కాదు కానీ, సో యు ఆర్ మై షీల్డ్. సో నీవే నాకు కెడేముగాను అంటే ప్రొటెక్షను. నేను ఏ దాని మీద కూడా ఆధారపడలేదు కానీ సో బట్ ఓన్లీ నేను ఇక్కడ నీ పైన ఆధారపడుతున్నాను, నీ మీద నేను ఆధారపడుతున్నాను, నీ ప్రొటెక్షన్ మీద. నీవే నా షీల్డ్. సో నాకు నా బంధువులు కాదు, నా బలగము కాదు, నా శక్తి, నా తెలివి కాదు కానీ నువ్వే నా ప్రొటెక్షన్. సో గ్లోరీ అంటే ఆయన నా తల, నీవే నాకు అతిశయస్పాదముగాను ఉన్నావు అంటే మరి ఐడెంటిటీ అన్నమాట. గ్లోరీ ఇంగ్లీష్లో యు ఆర్ మై గ్లోరీ అని ఉంటుంది. అంటే ఐడెంటిటీ అంటే నా ఐడెంటిటీ, నేను నీ బిడ్డ అనేదే నాకు ఐడెంటిటీ. నా ధైర్యము, నా కాన్ఫిడెన్స్, నా బలం అన్నీ కూడా నీవే అని చెప్తున్నాడు అనమాట. లిఫ్ట్స్ మై హెడ్ అంటే రిమూవ్స్ దట్ షేమ్ అనమాట. నువ్వే నా తల ఎత్తువాడుగా ఉన్నావంటే, ఎత్తువాడంటే సో నన్ను తల దించుకునేవాడుగా చేయవు కానీ ఎత్తువాడుగా నువ్వు నన్ను చేస్తావు అని అంటున్నాడు అనమాట. సో దేవుడు ఎప్పుడు కూడా, మనం దేవుని నమ్మినప్పుడు మనం తప్పు చేసిన దావీదులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే తను ఒప్పుకునే స్వభావం అన్నమాట. ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడానికి ఎంతగానో ప్రయత్నించే స్వభావం. అలాగే మరి వెంటనే తప్పును తెలియజేసినప్పుడు, ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఉంటుంది, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని గద్దించినప్పుడు మీ హృదయాన్ని కఠినము చేసుకోకండి. కఠినము చేసుకుని ఇశ్రాయేలు మరి అడవిలో నశించినారు అని దేవుడు రాయించినాడు. అలాగా దావీదులో ఏంటంటే, ఎందుకంటే దావీదు మరి అంత గొప్ప లక్షణాలంటే మరి దేవుడి దగ్గర ఆయన వెంటనే క్షమాపణ అడిగేవాడుగా మనం చూస్తామన్నమాట. ఆయన జీవితం అంతా కూడా మరి చూస్తే ఆయన గాడ్ చూస్తే గిన మనకి ఇక్కడ మన డిగ్నిటీ అంటే ఈ రిస్టోర్స్ డిగ్నిటీ అనమాట. ఎప్పుడైతే పీపుల్ మనల్ని షేమ్ చేయడానికి చూసినప్పుడు ఈ రెస్టోర్ చేస్తాడు. మనము అవమానం పొందకోకుండా మన తలని ఎత్తుకునేవాడుగా చేస్తాడనమాట. సో మరి దేవుడు అబ్రహామును కూడా ఎంత బలపరిచాడు. 15వ అధ్యాయం ఆదికాండం 15:1 ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీ కెడేము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. సో దేవుడు అలాగ మనం ఆశ్రయించినప్పుడు ఆయనే యు ఆర్ మై షీల్డ్ అని, మనము యు ఆర్ మై గ్లోరీ, యు ఆర్ గోయింగ్ టు లిఫ్ట్ మై హెడ్ అని మనము ఆయన పైన కంప్లీట్ ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడనమాట. సో 4వ వచనం చూస్తే, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. సో ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు తప్పకుండా నాకు సహాయం చేస్తావు. ఇంగ్లీష్లో ఐ కాల్ అవుట్ టు ద లార్డ్ అండ్ హీ ఆన్సర్స్ మీ ఫ్రమ్ హిస్ హోలీ మౌంటైన్. సో ఈవెన్ దో డేవిడ్ ఈస్ ఫార్ ఫ్రమ్ జెరూసలేం, బట్ దేవుడు ప్లేస్ని బట్టి కాదు కానీ మరి దేవుని సన్నిధి మనం ఎక్కడ మొరపెడితే అక్కడ దేవుడి సన్నిధి ఉంటుందన్నమాట. గాడ్ స్టిల్ హియర్స్ హిమ్. ఎందుకంటే మరి డిస్టెన్స్ అనేది డస్ నాట్ బ్లాక్ ప్రేయర్ అనమాట. మన ప్రార్థన మరి ఎక్కడ కూడా మరి బ్లాక్ చేయదనమాట. మనం ఎంత డిస్టెన్స్లో ఉన్నాము టెంపుల్కి లేదా చర్చ్కి. దేవుడు ఇంకా కొత్త నిబంధనలో ఎక్కడైతే నువ్వు దేవుని నామంలో ఆయన ప్రార్థన చేస్తావో ఆయన అక్కడ ఉంటాడు. 2-3 ఎక్కడైతే కూడి ప్రార్థన చేస్తా అంటారో ఆయన అక్కడ సన్నిధి ఉంటుంది అని
ఎంతగానో దేవుడు ఎన్నో వచనాల ద్వారా రాయించాడు. సో అందుకనే గాడ్స్ ప్రజెన్స్ ఏంటంటే ఎక్కడ కూడా లిమిట్ కాదనమాట, లొకేషన్ని బట్టి. సో అందుకనే జెర్మయాలో కూడా ఒక మాట, నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని ఒక మాట ఉంటుంది అనమాట. సో ఇక్కడికి మనం ముగిద్దాము. 5వ వచనం నుంచి మనం మిగతా వర్సెస్ని మనము పార్ట్ 2లో మనం చెప్పుకుందాం అనమాట. సో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమమయుడా, ఇంతవరకు నువ్వు 5 వచనాలు మాకు సహాయం దయచేసినావు దేవా. తండ్రి నాయన 4 వచనాలు దయచేసినావు ప్రభా. 5వ వచనం నుంచి మేము చెప్పుకోవాలి నాయన. దయ చూపించి పార్టీలో కూడా మీరు సహాయం చేయండి. ఏదో ప్రభా మాకు చెప్పినవన్నీ కూడా మేము కూడా దావీదు ఎలాగైతే మీ దగ్గరికి వచ్చి యు ఆర్ మై షీల్డ్, యు ఆర్ మై గ్లోరీ, యు ఆర్ గోయింగ్ టు లిఫ్ట్ మై హెడ్ అన్నాడు ప్రభా నాయన. నీవే నా కేడేమో అతిశయస్పాదము, నా తల ఎత్తువాడుగా ఉన్నావు. అలాగ మేము తండ్రి నీ పైన కంప్లీట్గా ఆధారపడటానికి సహాయం దయచేయమని, మా పిల్లలు తప్పు చేసినప్పుడు ప్రభా ఏది కూడా మేము టేక్ ఈజీగా తీసుకోకుండా నాయన తండ్రి, కాన్సిక్వెన్సెస్ దాన్ని బట్టి ఏమొస్తాయి అనేది వారికి ప్రభా నాయన మరి ప్రభా మీ చిత్తంతో మీ సహాయంతో వారికి బుద్ధి చెప్పడానికి నాయన మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.